అంతర్వేది సముద్రం ఒక ప్రత్యేకమైన బీచ్. ఈ బీచ్లో ఈ మధ్యకాలంలో కొన్ని విషపు బురద బాటలు లేదా పీసాలి అనే ఫిష్లు మనుషులకు హాని కలిగిస్తున్నాయని చాలా మంది ఈ పర్యాటక ప్రాంతమైన అంతర్వేది బీచ్కు రావడానికి ఆలోచిస్తున్నారు. అయితే ఇంకా అవి మనుషులకు హాని కలిగిస్తున్నాయా లేదా అని తెలుసుకుందాం. స్టూడియో 6 న్యూస్ ప్రతిక్షణం ప్రజాసరం. మనం ఇప్పుడు అంతర్వేదిలో ఉన్నాం. మీరు అందరికీ చూస్తున్నారు. అంతర్వేదిలో బీచ్ దగ్గర మనం ఉండడం జరిగింది. ఈ బీచ్ లో చాలా మంది పర్యాటకులు వచ్చి చక్కగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు మీకు తెలిసే ఉండాలి. అగ్గిబాట అనే ఒక ఫిష్ సంచరిస్తుందని, సంచరించినప్పుడు అది ఒక జిగురు లాంటి పదార్థాన్ని వదులుతుందని, అది చేతికి అంటుకుంటే ఒంటికి అంటుకుంటే దురద లాంటిది మంట లాంటిది అనేది వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ అవుతున్నటువంటి వీడియో ద్వారా ఇక్కడ కొంతమందిని పర్యాటకుల దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకుందాం అది ఎంతవరకు నిజం, అది ఆ ఫిష్లు అనేవి ఉన్నాయా లేవా అనేవి ఒకసారి అడిగి తెలుసుకుందాం. పదండి వెళ్దాం ముందుకు. ఓకే అండి, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి జల్లీ ఫిష్లు ఎక్కువగా తిరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు అంతర్వేదిలో. మరి మీరు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కదా, మీకు ఎలాంటివి ఏమైనా కనిపించినవా? లేదు, నాకు ఒకటి కూడా కనిపించలేదు. జల్లీ ఫిష్ అనేది కామన్గానే ఉంటాయి కదా. మేబీ ఆ రోజు ఏమైనా కొంచెం పాయిజనస్ ఏమైనా వచ్చి ఉండొచ్చు, కానీ మాకు ఈ రోజు అయితే నాకు ఏం కనిపించలేదు. ఓకే అండి, పిల్లలు కానీ ఏమైనా ఆడుకుంటున్నారండి? అందరూ ఆడుకుంటున్నారు. దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదు. ఈ టీవీలోని యూట్యూబ్లోని వాట్సాప్లోని పబ్లిసిటీ చేయడం వల్ల జడ్స్పోయి రావట్లేదు. ఆ రోజు ఆటోమేటిక్ ఏంటంటే ఎక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చినట్టున్నారు. వాళ్ళకి అనుకోకుండా చిన్నపిల్లలు అవడంలో కొంచెం ఎలర్జీ రావడం వల్ల భయపడి మొత్తం అంతా ఇది అందరికీ ప్రాపండా ఈ జనాల్లో తెలిసి ఎవరు రావడం మానేసారు. కానీ అది ఏం లేదు. ఇదిగో మా బంధువులను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాం, మేము ఎక్కడే ఉంటాం, లోకల్ అది. వీళ్ళందరూ హ్యాపీగా స్నానాలు చేశారు, అన్ని చేశారు, ఏ విధమైన ఇబ్బంది లేదు. బంగారులో ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ రావచ్చు, వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఈ కట్టుకథలు ఇవన్నీ నమ్మకండి. ఎప్పుడు ఇందులో ఉండి అన్ని కూడా ఎప్పుడు జల్లీ ఫిష్ అన్నీ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. ఆ రోజు ఏదో ఆటోమేటిక్గా వచ్చింది, దానివల్ల వచ్చింది, వేరే దానివల్ల వచ్చిందో తెలియదు, ఎలర్జీ వచ్చింది వాళ్ళకి. వాళ్ళ హ్యాపీగా ఏమి ప్రాణాంతకమైనది ఏమీ కాదు. ఇది అదే నీటితో శుభ్రంగా కడుక్కుని ఇది వెనిగర్తో కడుక్కోవచ్చు అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదేమీ ఇబ్బందికరమైనది ఏం కాదు, ప్రాణానికి అపాయకరమేం కాదు. అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్తున్నాం మేము. ఓకే, ఎలా ఎంజాయ్ చేశారండి ఈ అంతర్వేదిలో? ఎలా ఉందమ్మా గుడి దగ్గర? ఎంజాయ్ చేస్తాం. గుడి దగ్గర భోజనాలు ఏంటండి, ఇవేంటి చాలా బాగా, మేము చాలా హ్యాపీ, చాలా బాగుంది. అంటే పర్యాటకులకు ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పుకుంటున్నాం అండి. ఇది టూరిస్ట్ ప్లేస్, కానీ టూరిస్టులు అందరూ రావచ్చు, వెళ్ళొచ్చు. అదేం కాదు, అదేదో అనుకోకుండా జరిగిన విషయం, అంతేగాని ఇది పెద్దగా పరిణామంలో తీసుకోవాల్సిన విషయం ఏం కాదు. అందరూ రావాలి, ఎంజాయ్ చేయాలి. అది మేము 2 days స్నానాలు చేసాం, ఏ ప్రాబ్లం లేదు. మీరు సముద్రంలో స్నానానికి లేరు కదండి, మీకు ఏమైనా జల్లీ ఫిష్ లాంటిది కానీ ఏమైనా ఫిష్ లాంటిది ఏమైనా మీకు అంటుకోవడం కానీ ఏమైనా చేసుకుని జరిగింది? అలాంటిది ఏం లేదండి, అంతా బాగానే ఉంది. మన వరకు అందరూ అన్నారు కానీ అలా ఏం లేదు. మేము వచ్చాం, బాగానే ఉంది. మేము ఆ డౌట్తో వచ్చాం, మాకైతే బాగానే ఉంది. ఏమీ లేదు, ఏం లేదు, అంతా ఓకే ఉంది, పర్లేదు. అమ్మ, నువ్వు స్నానం చేస్తున్నావు కదా, సముద్రంలో ఏదైనా పురుగులు లాంటివి కానీ ఏమైనా చేతికి అంటుకోవడం కానీ ఏమైనా జరిగిందా? హ్యాపీగానే అనుకుంటున్నాం, ఏమీ లేదు, దురదలు రావడం కానీ అది ఏమీ లేదు, బాగుంది. డెవలప్ అవుతారు. రెండోది మొన్న ఈ మధ్యనే ఈ అగ్గిబాటలని పొడిసి మట్టి వస్తుంది సార్. అది ఒంటి వెళ్తే మంట వస్తుంది, దానివల్ల ఏం ప్రమాదం లేదు. అది నలిపితే కొన్ని బొబ్బలు వస్తాయండి. ఇప్పుడైతే ఏం లేదు సార్, అంత బాగుంది. అంటే సీజన్ బట్టి ఏమైనా వస్తుంది అంటారా? వర్షం కురిసినప్పుడు కానీ బురద వచ్చేటప్పుడు కానీ ఏమైనా వస్తుంది? ఒడిసిన మట్టి వస్తుంది సార్. అది ఒడిసిన మట్టి మారు, ఒడిసిన బట్టి అంటే సముద్ర నీరు ఒడిన మట్టి కలర్ మారిపోతుంటుంది సార్. మామూలు వాటర్ మారుతుంటది, దాన్ని బట్టి బాటలు వస్తాయి. రెండోది అవి ఏంటంటే కుడతాం కదా సార్, అది ఒంటి గొంగులు పురుగు టైపు. అంతే, గొంగులు పురుగు టచ్ అవుతే మంట వస్తుంది. కరెంట్ షాక్ వెళ్ళకూడదు, అలా కొడుతుంది. కరెంట్ కొట్టుకొని ఏం చేద్దంటే ఇది నలిపామనుకోండి బొబ్బల కింద వస్తుంది, ఇంకా మంట ఎక్కువైపోతుంది. నలుపు ఉన్నాం అనుకోండి జస్ట్ 5 నిమిషాలు తగ్గిపోతుంది. అది ఇప్పుడైతే ఏం లేదు సార్, మొన్న అయితే ఆ మధ్యన అయితే బాగా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడైతే ప్రస్తుతం బాగుంది సార్. పర్యాటకులు మొన్నటిదాకా కొంతమంది తెలిసారు, ఇప్పుడైతే ఇవాళ అయితే బాగా వచ్చేస్తుంది.